ప్రపంచంలోని ప్రతి క్రికెట్ టీము మేము టోర్నమెంట్ బౌలింగ్తో గెలుస్తామంటే వీళ్ళు మట్టికే. సరే నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చెయ్యి. అదంతా జాంతానే, అదంతా పాత న్యూస్. బ్యాటింగ్ తోటే టోర్నమెంట్ గెలుస్తాము, బ్యాటింగ్ ఏమో సూపర్ పవరు, దాంతోటే మేము ఏమైనా సరే డ్యామేజ్ చేయగలం అని ఫిక్స్ అయిన టీం సన్ రైజ్ హైదరాబాద్. నౌ ఆల్రెడీ మనం ఈ సిరీస్లో ఆర్సీబీ గురించి మాట్లాడాం. ఎందుకంటే ఏ ఆర్డర్లో అయితే మ్యాచ్లు టీమ్స్ ఉన్నాయో అదే ఆర్డర్లో మాట్లాడుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఆ ఆర్డర్లో ఆర్సీబీ అయిపోయింది కదా, మరి ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాదే కదా, వీళ్ళే కదా చిన్నస్వామిలో ఆడుతున్నారు మ్యాచ్. మరి సన్ రైజ్ హైదరాబాద్కి బలం ఏంటి, బలహీనత ఏంటి, వాళ్ళ ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు, అది కాస్త మాడుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బి రైట్ కదా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఉగాది పండుగ చక్కగా జరుపుకున్నాను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. మీ సకుటుంబ సపరివార సమేతంగా అది రాశి ఫలాలు అవన్నీ చూసుకున్నారా? ఆదాయం ఏంటి, వ్యయం ఏంటి, రాజపూజ్యం ఏంటి, అవమానం ఎంత? ఈ అవమానం ఏమో తెలియదు కానీ మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి అయితే అవమానం కొంచెం ఎక్కువైంది ఉగాది కంటే ముందరే. మరి ఉగాది వచ్చిన తర్వాత ఏమైనా తగ్గుతుందనో చూడాలి. బికాజ్ మేజర్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే తప్పు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ది కాదు కానీ దే ఆర్ కాట్ ఇన్ ద క్రాస్ ఫైర్. ఇక్కడ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం, దాని కారణంగా ఈ సన్ రైజర్స్ పక్కన పాకిస్తాన్ అని పెట్టడం, ఇస్లామాబాద్ అని పెట్టడం, రకరకాల పేర్లు పెట్టడం, దాంతో మొత్తం టీంని బాయ్కాట్ చేయాలనడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఫ్యాన్స్ మధ్యలో ఇరుక్కుపోయారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. టీంని ఎలా బ్యాక్ చేయాలి, సపోర్ట్ చేసుకోవాలి అని వాళ్ళకు ఉన్నా కూడా ఈ యొక్క నిర్ణయం ఏదైతే తీసుకున్న టీం మేనేజ్మెంట్ అది కాస్త బెడిసికొట్టింది. నౌ బిఫోర్ యూ గో ఇన్ ద టీమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ అదేంటంటే చాలామంది అన్నది ఏంటంటే అబ్రార్ అహ్మద్కి ఇచ్చిన డబ్బులతో డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజం ఆర్ వాళ్ళు క్రియేట్ చేసే టెర్రరిజంని ఫండ్ చేస్తున్నారు అని అన్నారు కదా. అది నిజం అని ఒప్పుకుందాం ఫర్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, రైట్? అయితే వరల్డ్ కప్లో ఇండియా పాకిస్తాన్ ఆడినప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుందిగా యాడ్స్లో, మోస్ట్ వాచ్ మ్యాచ్ అదే కదా. అయితే మనందరం కూడా కాంట్రిబ్యూట్ చేసాం టెర్రరిజంని ఫండ్ చేయడానికి. ఎలా అంటే వరల్డ్ కప్లో మ్యాచ్ జరిగిన తర్వాత రెవెన్యూ వచ్చిన తర్వాత ఐసీసీ రెవెన్యూని పంచుతారు, ఇండియాకి ఇస్తారు, పాకిస్తాన్కి ఇస్తారు. సో ఆ మ్యాచ్తో వచ్చిన డబ్బులు ఐసీసీ అందరికీ పంచారు. మరి ఎలా అయితే అబ్రార్ అహ్మద్కి ఒక టీం డబ్బులు ఇచ్చినందువల్ల ఆ కారణం చేత అక్కడ పాకిస్తాన్లో వాళ్ళ టెర్రరిజంని ఫండ్ చేసినట్టుగా అవుతుంది అనుకుంటే, మనందరం కూడా వరల్డ్ కప్ మ్యాచ్ చూసి టెర్రరిజంని ఫండ్ చేసినట్టే. ఐ అండర్స్టాండ్, ఎమోషనల్గా ఆలోచిస్తే అది తప్పుగా అనిపిస్తుంది, తప్పు కూడా. బట్ ప్రాక్టికల్గా చూస్తే ప్రతి నిర్ణయం అలా బహుశా తీసుకోలేకపోవచ్చేమో. కానీ ఇక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఒక పొరపాటు చేశారు, దానికి చాలా పెద్ద జరిమానా విధించబడుతోంది ఫ్యాన్స్కి. ఇది మాత్రం చెప్పగలను నేను. యాజ్ ద సీజన్ స్టార్ట్స్ అండ్ ప్రోగ్రెసెస్ ఎంత బ్యాక్లాష్ ఎదుర్కొంటారో ఫ్యాన్స్ అన్నది విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ మచ్. ఐ థింక్ మిగతా టీం ఫ్యాన్స్ కాస్త ఫ్యాన్స్ వైపు కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుందేమో. టీమ్ మేనేజ్మెంట్ ఏమైనా అనొచ్చు, బట్ ఫ్యాన్స్ పొరపాటు లేదు అక్కడ. ఇది గమనించాల్సిన అంశం అనుకోండి నేను అనుకుంటున్నా. ఎనీవేస్ మీరు ఏమనుకుంటే దాని గురించి లెట్ మీ ఇన్ ద కమెంట్స్ ఆఫ్ కోర్స్. నౌ సన్ రైజ్ హైదరాబాద్ ఇందాక అన్నట్టుగా వాళ్ళు బ్యాటింగ్ సెంట్రిక్ టీమ్, పవర్ హౌస్ ఆఫ్ ఎ బ్యాటింగ్ యూనిట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా 200 కంటే ఎక్కువే స్కోర్ చేయాలని అనుకుంటారు. ఇన్ఫాక్ట్ ఫ్యాన్స్ అయితే 300 కావాలి 300 కావాలి అంటుంటారు. బ్రాడ్కాస్టర్స్ కూడా 300 గురించి తెగ మాట్లాడుతుంటారు, కానీ అదంతా ఊరికే క్రియేట్ చేసే ఒక హైప్. అప్ కీ బార్ 400 పార్ 300 పార్ ఆ టైప్లోనే ఇక్కడ కూడా అలా క్రియేట్ చేసిన ఒక హైప్ అనమాట. అది ఆ హైపర్ పక్కన పెడితే ఎస్ఆర్హెచ్కి కావాల్సింది 200 అయితే యాజ్ ఎ బ్యాటింగ్ యూనిట్ స్కోర్ అయితే కావాలి. ఈ 200 ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాం ఒక 2 నెలల క్రితం. దాని లింక్ డిస్క్రిప్షన్లో పెట్టుంచుతాను. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, స్టాట్స్ని పూర్తిగా ఉపయోగించి చేసిన ఒక వీడియో. ఏం చేస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తారు అన్నది ఐ థింక్ షుడ్ టేక్ ఎ వాచ్ ఒకవేళ దగ్గర టైం ఉంటే కనుక. వాళ్ళకున్న ఒక 1 మేజర్ కన్సర్న్స్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ క్యాప్టెన్ అన్అవైలబుల్గా ఉండడం స్టార్టింగ్ ఆఫ్ ది ఐపీఎల్లో. ఇషాన్ కిషన్ని క్యాప్టెన్గా అనౌన్స్ చేశారు. అండ్ అదొక మంచి మూవే, బికాజ్ జార్ఖండ్ని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గెలిపించాడు యాజ్ ఎ క్యాప్టెన్. దాంతోనే కంబ్యాక్ చేశాడు ఇండియన్ టీంలోకి. వరల్డ్ కప్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఈజ్ హై ఆన్ కాన్ఫిడెన్స్. అండ్ తనకి ఇప్పుడు ఆ నేతృత్వం కూడా ఇచ్చారు. సో చూద్దాం తను ఎలా ఆ రోల్ని నిర్వర్తిస్తాడో చూడాలి, మనం వెయిట్ చేసి చూడాలి. ఇందాక అన్నట్టుగా బ్యాటింగ్ వాళ్ళ బలం, బౌలింగ్ బలం కాదు, బలహీనత అని అనలేము. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారో మనకి ప్రస్తుతానికి తెలియదు, కొత్తగా పిక్ అయిన ఫాస్ట్ బౌలర్స్. సో ఒక అన్నోన్ క్వాంటిటీగా ఉన్నారు, ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా మారతారా అన్న ఒక ప్రశ్న అయితే తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు అవకాశాలు వస్తాయి, ఎలా అవకాశాలు వస్తాయి, వాళ్ళు ఎంత బాగా ట్రైన్ చేసి ఉన్నారు, వాళ్ళు ఎంత బాగా అడ్జస్ట్ అవుతారు ఐపీఎల్ అన్న ఫార్మాట్కి, ఈ క్రౌడ్స్కి, ఈ ప్రెషర్కి, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి ఎంత దూరం వెళ్ళొచ్చు సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ బౌలింగ్ బలం పైన అన్న విషయం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సన్ రైజ్ హైదరాబాద్. బికాజ్ వీళ్ళు వేరే టీమ్స్ ఇంటికి వెళ్ళి ఆడుతున్నప్పుడు వాళ్ళు మంచి బ్యాటింగ్ పిచెస్ ఇవ్వడం మానేశారు. మీరు లాస్ట్ సీజనే గమనించి ఉంటారు, స్లో ట్రాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్యాటింగ్కి అనుకూలంగా లేని వికెట్స్ ఆర్ పిచెస్ తయారు చేస్తున్నారు. ఎందుకు అంటే
అప్పుడు వాళ్ళు రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేరు, వాళ్ళ బౌలింగ్ అంతా బ్యాటింగ్ అంత పదును ఉండదు కాబట్టి వాళ్ళని ప్రెషర్లో పెట్టచ్చు ఒక ఆలోచన అందరూ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేశారు దాన్ని. సో దట్ ఈస్ సంథింగ్ దట్ అగైన్ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కాబట్టి హోమ్ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అది 7, 8 అంటే 14 లీగ్ మ్యాచ్లా 16 లీగ్ మ్యాచ్లా ఇంకా క్లారిటీ రాలేదు. సో 14 అనుకుందాం బయటకు వచ్చే వరకు న్యూస్ కూడా. సో 7 హోమ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హోప్ఫుల్లీ ఉప్పల్ స్టేడియంలో అన్నీ కూడా బ్యాటింగ్ పిచ్చెసే ఇస్తారు అని ఆశిద్దాం. లాస్ట్ టైం ఏం జరగలేదు, కొన్ని స్లో పిచ్చెస్ ఇచ్చారు, అది బిడిసి కొట్టింది. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్కెడ్యూల్ అయితే అనౌన్స్ చేశారు, దాంట్లో ఒక మ్యాచ్ మాత్రమే హోమ్ కండిషన్స్లో, మిగతా అన్ని బయటే ఆడుతున్నారు. అది మిగతా 3 బయటే ఆడుతున్నారు. ఫస్ట్ గేమ్ అగైన్స్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో, హై స్కోరింగ్ వెన్యూ. ఏమనుకోదు మధ్యలో తగ్గుతూ ఉంటాను, ఒంట్లో బాగాలేదు అందుకని రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు. చాలామంది అనుకుంటున్నారు ఇడికి చాలా ఎక్కువ అయిపోయిందిరా అనుకుంటున్నారు. అవును ఎక్కువైంది, జలుబు దగ్గు బాగా ఎక్కువైంది, దాని కారణంగా నవ్వట్లేదు. వచ్చింది నాకు నిజం, తగ్గాలని కోరుకోండి ఫాస్ట్గా. రైట్, మూవింగ్ ఆన్. మరి ప్లేయింగ్ 12 ఎలా ఉంది సన్ రైజ్ హైదరాబాద్ ఒకసారి చూద్దాం మనం, ఎలా ఉంటే బాగుంటుందో. నా బికాజ్ దేర్ నో ప్యాట్ కమిన్స్, తన స్థానంలో ఇంకొక బౌలర్ వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నా. ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా లేకపోతే, ఆ ఎక్స్పీరియన్స్ కూడా లేకపోతే ఎవరినైనా ఆడించచ్చుగా, ఏముందిలే ఎవరైనా 40 ఇచ్చేవాళ్ళేగా అనొక థాట్ వస్తుంది. కానీ టు స్టార్ట్ ఆఫ్ ద సీజన్ ఐ థింక్ కొంచెం ఎక్స్పీరియన్స్ వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నాకు అనిపిస్తోంది. ప్లేయింగ్ 12 ఎలా ఉండొచ్చు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ యాజ్ ది ఓపెనర్స్, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్, వాళ్ళే ఓపెన్ చేస్తారు. ఇషాన్ కిషన్ నంబర్ 3. సో వరల్డ్ కప్లో ఇండియన్ టీంకి ఎలా అయితే టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్తోనే స్టార్ట్ చేయడం ఎలా అయితే కాస్త ఇబ్బందికరంగా మారిందో అదే ఇబ్బంది ఇక్కడ కూడా ఎదురవ్వచ్చు. కానీ వీళ్ళు ముగ్గురే టాప్ 3లో ఉంటారు అనిపిస్తోంది. 4లో యూ గోట్ ఆండ్రీ క్లాసన్. ఆండ్రీ క్లాసన్తో వచ్చిన ఇబ్బంది ఏంటంటే తను ఇంటర్నేషనల్ క్రికెట్కి కూడా గుడ్ బై చెప్పేసిన తర్వాత ఇది ఒకటే ఫార్మాట్ ఆడుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ ఆడుతున్నాడు. సో తనకి ఎక్కువ గేమ్ టైం లేదు. ఎంత ఫాస్ట్గా ఫామ్లోకి రాగలడు అన్నదొక ప్రశ్న. 5లో అగైన్ నో పర్టికులర్ ఆర్డర్, దిస్ నితీష్ కుమార్ రెడ్డి, లియం లివింగ్స్టన్ నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నాను. ఐడియలీ ప్యాట్ కమిన్స్ ఉంటే బహుశా లియం లివింగ్స్టన్ ఆడాలా వద్దని డౌట్ ఉండేది, ఇంకొక ఇండియన్ బ్యాటర్ని ఆడిద్దామని ఒక థాట్ వచ్చి ఉండేదేమో. బట్ ఇప్పుడు ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ లియం లివింగ్స్టన్. అనికేత్ వర్మ లాస్ట్ సీజన్ చాలా బాగా కుర్రాడు. తర్వాత హర్ష్ దుబే, హీ పర్ఫార్మ్డ్ వెల్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ లాస్ట్ టైం. హర్షల్ పటేల్, ఎసాన్ మలింగా. నా ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఎసాన్ మలింగాని తీసుకొచ్చేస్తున్నాను స్ట్రైట్ అవే. నేను ఐ వాంట్ సమ్ ఎక్స్పీరియన్స్, కాస్త ఇంటర్నేషనల్ క్వాలిటీ కావాలి, యార్కర్స్ వేసే బౌలర్ కావాలి, అందుకని ఎసాన్ మలింగా వైపు వెళ్తున్నాను. జయదేవ్ ఉనాద్కట్, ఐ థింక్ లాస్ట్ సీజన్ హీస్ ప్రూవ్డ్ వన్స్ అగైన్ దట్ తనకున్న అనుభవంతో ఈ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఆన్ డిస్ప్లే సన్ రైజర్స్ హైదరాబాద్కి. సో తను ఎలాగో ఉంటాడు. ఇది 11. దాని తర్వాత బ్యాటింగ్కి ఇంపాక్ట్స్ అప్ కావాలా, బౌలింగ్కి ఇంపాక్ట్స్ అప్ కావాలా, దాని పరంగా సలీల్ అరోరా కానీ క్రెయిన్స్ ఫులెత్రా కానీ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నా. మీరు అడగచ్చు జీషాన్ అన్సారీ ఎక్కడ అని. నో, ఇట్స్ ఐదర్ క్రెయిన్స్ ఫులెత్రా, జీషాన్ అన్సారీ, ఇద్దరు ఎవరో ఒకళ్ళే. ప్యాట్ కమిన్స్ ఒకవేళ ఉంటే లియం లివింగ్స్టన్ తనని తీసుకోవాలి, లేకపోతే బ్రైడన్ కార్స్ని ఆడించాలా, లేకపోతే ఇంకెవరైనా ఆడించాలని ఒక థాట్ ప్రాసెస్ వచ్చి ఉండేది. ఇక్కడ గాన్ ఫ్రెండ్స్ దగ్గర ఇండియన్ బ్యాటర్ ఆల్సో స్మరణ తీసుకున్నారు కదా, అట్లా స్క్వాడ్లో ఇవన్నీ ఉన్నాయి. కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ వాంట్ సమ్ ఎక్స్పీరియన్స్. అండ్ పైగా ఇందాక చెప్పిన పాయింటే సన్ రైజ్ హైదరాబాద్ ప్రతి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 కనీసం కొట్టాలని ఫిక్స్ అవుతారు మినిమం. దానికి మరి లియం లివింగ్స్టన్ అంటే బ్యాటర్ కావాలి. అర్థం చేసుకోవచ్చు తను ఎక్కువగా రన్ స్కోర్ చేయలేదు లాస్ట్ సీజన్లో, బట్ అన్ని కోట్లు పెట్టి తీసుకున్న తర్వాత ఆడించి చూడాలి ఫస్ట్ ఫ్యూ గేమ్స్, లేకపోతే ఇంకెవరి వైపు వెళ్ళొచ్చు ఈజ్ వాట్ ఐ థింక్. మొదటి మ్యాచ్ కూడా చిన్నస్వామిలో కాబట్టి అక్కడ ఆడే అనుభవం కూడా కాస్త పనికి వస్తుందని అనుకుంటున్నాను నేను. హోమ్ కండిషన్స్ అడ్వాంటేజ్ సరిగ్గా తీసుకోగలగాలి, దానికి తగ్గట్టుగా పిచెస్ వాళ్ళకి ఇవ్వడం జరగాలి. ఇవి జరిగితే సన్ రైజ్ హైదరాబాద్ గెలిచే అవకాశాలు ఉంటాయి. దే హ్యావ్ ఎ డీసెంట్ సైడ్. డీసెంట్ ఎందుకంటే బ్యాటింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సైడ్స్ ఇన్ ద ఎంటైర్ లీగ్, దిస్ నో డౌట్. బౌలింగ్ పరంగా ఇప్పటికి ఇంకా టెస్ట్ అవ్వలేదు కాబట్టి, వాళ్ళు ఎలా వేస్తారో తెలియదు కాబట్టి, అదొక అన్నోన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి, ఇప్పుడు శివం కుమార్ అయినా, శివం మావి అయినా, ఓంకార్ అయినా, ప్రఫుల్ హింగే అయినా, సాకిబ్ హుసేన్ అయినా ఎలా పర్ఫామ్ చేస్తారో మనకి ఇంకా తెలియదు. అది తెలిసేంత వరకు కొంచెం సర్కమ్స్పెక్ట్గా ఉండడమే సబబు ఈజ్ వాట్ ఐ థింక్. దిస్ ఈజ్ మై వ్యూ. బ్యాటింగ్లో ఆల్ గన్స్ బ్లేజింగ్ వెళ్తారు, ఎటువంటి సందేహం లేదు. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ స్టాట్స్ పరంగా, ఇది ఆ ముందర వీడియోలో కూడా ఉంది, బట్ ఐమ్ జస్ట్ టచింగ్ అపాన్ బ్రీఫ్ పాయింట్. అదేంటంటే పవర్ ప్లేలో ఎన్ని రన్స్ ఇస్తారు బౌలింగ్ చేస్తున్నప్పుడు వర్సెస్ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు, ఆ కంపారిజన్. అలాగే డెత్ ఓవర్స్లో ఎన్ని రన్స్ ఇస్తారు, ఎన్ని రన్స్ స్కోర్ చేస్తారు. డెత్ ఓవర్స్లో సాధారణంగా 11 కంటే ఎక్కువ కన్సిడర్ చేసే అలవాటు ఉంది సన్ రైజ్ హైదరాబాద్, దాన్ని తగ్గించాలి, 10స్లోకి తీసుకురావాలి. అండ్ కుదిరితే 11 కంటే ఎక్కువ స్కోర్ చేయాలి. సో ఇట్స్ అబౌట్ దోస్ చిన్న మార్జిన్స్ కనుక వాళ్ళ వైపు మలుచుకోగలిగితే ఆ ఫేజెస్ ఆఫ్ ప్లేలో, దెన్ సన్ రైజ్ హైదరాబాద్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు గో టు ది క్వాలిఫైయర్స్. లాస్ట్ సీజన్ ఎలా ఆడితే గెలవచ్చో ఆఖరిలో అర్థమైంది వాళ్ళకి, అది రిపీట్ చేయాలి ఫస్ట్ నుంచి. దే డూ దట్, యా యూ హ్యావ్ అనదర్ గుడ్ సీజన్ ఫర్ సన్ రైజ్ హైదరాబాద్. మీ ఉద్దేశంలో స్టార్టింగ్ మ్యాచ్కి ప్లేయింగ్ 12 ఎలా ఉండాలో ఏమనుకుంటున్నారు మీకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ మీకు ఎంత నమ్మకం ఉంది వాళ్ళ బౌలింగ్ పైన అది చెప్పొచ్చు.
అండ్ అఫ్ కోర్స్ మిగతా టీం ఫ్యాన్స్కి అగైన్ మరోసారి చెప్తున్నాను, బీ కైండ్ టు ది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, బికాజ్ అక్కడ తీసుకున్న నిర్ణయం ఎస్ఆర్హెచ్ ఆర్ సన్ రైజర్స్ మేనేజ్మెంట్, ఫ్యాన్స్ కాదు. సో ఫ్యాన్స్ని మాటలా అనేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వచ్చేదేమీ లేదు. వైల్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ దట్ మీకు టీమ్ వార్స్ ఉంటాయి, ఫ్యాన్ వార్స్ ఉంటాయని, బట్ ట్రై అండ్ సీ డజంట్ గెట్ వెరీ పర్సనల్ అండ్ ఎంజాయ్ ద సీజన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్, విష్ యూ గ్రేట్ సీజన్. చూద్దాం ఏం జరుగుతుందో. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.